మనం 'పెద్ది' మూవీ గురించి రివ్యూ మొత్తం చేసాం కదా! ఆ వీడియో మొత్తం చూసిన తర్వాత ఇది చూస్తే కొంచెం క్లారిటీగా ఉంటది. 'పెద్ది' మూవీలో చాలా ఇంపార్టెంట్ విషయాలు 3 బుచ్చిబాబు అయితే క్లారిటీ ఇవ్వటం మర్చిపోయాడు. లేకపోతే అది ఎడిటింగ్‌లో లేపేశారో తెలీదులే గానీ, మేజర్ 3 పాయింట్ల గురించయితే అస్సలంటే అస్సలు రివీల్ చేయలేదు. ఈ పాయింట్‌లో ఆడియన్స్‌కైతే పిచ్చెక్కిపోయిన విషయాలు మూడిట్ల గురించి చెప్తాను. ముందుగా ఈ వీడియో కంప్లీట్‌గా చూస్తే మీకర్థమవుద్ది ఏంది ఆ బుచ్చిబాబు మిస్ చేసిన 3 థింగ్స్ అని. ముందుగా అయితే రఫ్‌గా అసల పాజిటివ్ థింగ్స్ అండ్ బిగ్గెస్ట్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆ తర్వాత ఆ 3 బిగ్గెస్ట్ ఫెయిల్యూర్స్ ఏంటో చెప్దాం. ఆ 3 బిగ్గెస్ట్ ఫెయిల్యూర్స్ చెప్పిన తర్వాత మీరు కూడా అదే అంటారు. "అరే బుచ్చిబాబు ఎలా మర్చిపోయావురా ఇవి" అని. ముందుగా పాజిటివ్ విషయానికొచ్చేస్తే, ఇంకొకసారి మూవీ చూసినప్పుడు అర్థమైంది. ఆ ట్రాన్సిషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అంటే ఒక ఫ్రేమ్‌కి షిఫ్ట్ అవుతారు గదా! అదైతే నెక్స్ట్ లెవెల్ అనైతే జెప్పాలి. మొత్తానిగా ఆ కుస్తీ పోటీల్లో లైక్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత బస్తాల నుంచి లేపి పడేసినప్పుడు బాడీ వస్తది చూడండి. అది నెక్స్ట్ లెవెల్. నాకు మూవీలో చాలా అంటే చాలా బాగా నచ్చిందేంటంటే, మూవీ మొత్తంలో హైలైట్ అసల దీనికి ఇంకా తిరిగే లేదు అని నచ్చిందేంటంటేనండి, ఆహ్, లాస్ట్ 40 మినిట్స్ ఉన్నప్పుడు ఏదైతే రన్నింగ్‌కి రివీల్ చేసే ముందల వాళ్ళ ఫ్రెండ్ ఒక ఎలివేషన్ సీన్ ఇస్తాడు. లైక్ 'పెద్ది' స్టాచ్యూ దగ్గర అండ్ రైల్వే స్టేషన్ రైల్వే పట్టాల దగ్గర సన్‌సెట్ అవుతూ ఉంటది. మా వోడు ఆడాడు, గెలిచాడు. ఓడిపోతే మా వోడితో పేరు 'పెద్ది' ఎందుకుంటదని. ఆ 20 మినిట్స్ మోటివేషన్ ఉంటది. అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఈవెన్ వచ్చినోడు కూడా షాక్ అయిపోతాడు. అంతలాగుంటది ఆ ఎలివేషన్ అండ్ మోటివేషన్ సీన్ మాత్రం. 'పెద్ది' అయితే ఆ సీన్‌ని ఇరగదీసింది 'పెద్ది' మూవీలో. అండ్ డైరెక్టర్‌కి ఆ షాట్‌లో 100కి 100% ఇవ్వాలి. అండ్ 'బుచ్చిబాబు' మర్చిపోయిన 3 బిగ్గెస్ట్ థింగ్స్ ఏంటో నేనిప్పుడు చెప్తాను. హీరోయిన్ విషయానికొచ్చేస్తే కొంచెం అటు ఇటు టాక్స్ వస్తున్నాయి. అటు ఇటు ఏంటి హీరోయిన్ మొత్తం నెగెటివ్ టాకే వస్తుంది. అండ్ 'బుచ్చిబాబు' కూడా కాటుక కళ్ళని ఇంకేవో చూపిస్తున్నాడు. అక్కడ కొంచెం హర్ట్ అయినట్టున్నారు. అండ్ బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే చెప్తాను. హీరోయిన్ అయితే ప్రచారం చేస్తది కదా! లైక్ వాళ్ళ నాన్న కోసం అండ్ మున్నాబాయ్ వాళ్ళ సైడ్ వాళ్ళ కోసం. ఇదంతా ఒక ఎత్తయితే అసలు ఎలక్షన్‌లో ఎవరు గెలిచారు అన్న పాయింట్ అయితే చాలా బాగా మిస్ అయిపోయారు. మనకి ఎలక్షన్‌లో ఎవరు గెలిచారు అన్నది అసలు ఇప్పటి వరకు మూవీ మొత్తంలో చూపించలేదు. రెండో విషయానికొచ్చేసరికి ఏదైతే 'పెద్ది' కుస్తీ పోటీలలో ఉంటాడో అక్కడ హీరోయినొచ్చేసి 'పెద్ది పెద్ది' అని పిలుస్తుంది. అసలు ఆ హీరోయిన్‌కి, మన హీరోకి 'పెద్ది' ఎలా పరిచయం అనే థింగ్ మాత్రం చెప్పలేదు. డైరెక్ట్‌గా గోడ దూకొచ్చేసి 'పెద్ది'ని కలవటానికొస్తది. ఎందుకొచ్చిందంటారు? మళ్ళీ ఇంకొక థింగ్ ఏంటంటే హీరోయిన్‌ని హరాస్ చేస్తున్నప్పుడు టెంట్ లాగింది మన హీరోనే అనే విషయం హీరోయిన్‌కి ఎలా తెలిసిందో అని కూడా చెప్పరు. ఇది కూడా ఒక బిగ్గెస్ట్ మిస్సింగ్ పాయింట్ ఆర్ ఎడిటింగ్‌లో తీసేసారో తెలీదులే కానీ, ఇవైతే మైన్యూట్ డీటెయిల్స్. అండ్ ఇంకొక పెద్ద డీటెయిలింగ్ అయితే మనం మిస్ అయిపోయాం. ఏదైతే మన పెద్దికి ట్రైనింగ్ ఇస్తాడో కుస్తీ పోటీ, అతని పేరు మనకైతే తెలీదు. ఆహ్, ఒక సవాల్ ఇసురుతాడు కదా! పెద్దికి కడియం ఇచ్చేస్తాను మా పెద్దిని ఓడిస్తే అని. అన్‌ఫార్చునేట్‌లీ పెద్ది ఫైనల్స్ అయితే ఆడడు. ఇప్పుడు ఆ కడియం పరిస్థితి ఏమైంది? మనోడు కడియం ఇచ్చేసాడా? అసలా కడియం తీసుకున్నారా లేదా? అనేది ఒక బిగ్గెస్ట్ మిస్టరీగా మిగిలిపోయింది. అది పెద్ద డీటెయిలింగ్ అనైతే నా ఫీలింగ్. ఎందుకంటే దాని వల్లనే కదా ఇప్పటి వరకు స్టోరీ యూ టర్న్ తీసుకుంది. సో, దాన్ని కొంచెం మంచిగా డీటెయిల్స్ ఇచ్చినట్టయితే బావుండేది. అండ్ కుస్తీ పోటీల్లో మనవాడికి నర్వ్ అయితే ఇంజ్యూర్ అయిద్ది. ఏదైతే మన ఫ్రెండ్ కమ్ విలన్ గాడు మన పెద్దిని కాలు మీద దెబ్బేస్తాడో, ఆ తర్వాత నుంచి మన వాడి నర్వ్ దెబ్బతింటది. కానీ మ్యాచ్‌లో కాలికి ఏ గాయం లేదు కదా! అసల ఎన్ని రోజుల తర్వాత మ్యాచ్ జరిగింది అన్న క్లారిటీ ఇచ్చినట్టయితే బావుండేది అని నాకు డీటెయిల్‌గా అనిపిచ్చింది. మీరు ఈ పాయింట్స్ అబ్జర్వ్ చేసుంటే కింద కామెంట్స్ రూపంలో చెప్పేసేయండి. అండ్ డిస్క్రిప్షన్‌లో మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అయితే ఉన్నాయి. వాట్సాప్‌లో మనం డైలీ హెల్త్ రిలేటెడ్ అప్డేట్స్ అయితే ఇస్తాం. అండ్ టెలిగ్రామ్ ఛానల్‌లో డైలీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ మీద 50-90% ఆఫర్స్ అండ్ డీల్స్ అయితే మీ ముందుకు తెస్తాం. సో, మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వటం మాత్రం మర్చిపోవద్దనైతే నేను ఖచ్చితంగా చెప్తాను. ఇలాంటి రివ్యూ వీడియోస్ అండ్ ఛానల్స్ మీ వరకు తీసుకురావాలంటే మీ సపోర్ట్ నాకు చాలానే కావాలి. మా వీడియో నచ్చినట్టయితే కిందున్న హైప్ బటన్‌ని ప్రెస్ చేసి అందరికీ షేర్ చేసేసేయండి. అండ్ లైక్ చేసి కామెంట్ చేస్తారని మాత్రం అయితే నేను ఆశిస్తున్నాను. సో, 'పెద్ది' మూవీ మీ అందరూ చూసారనే కోరుకుంటున్నాను. ఓకే గైస్. బాయ్.